ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఎడారులున్నాయి. వర్షపాతం లేకపోవటం లేదా తక్కువ వర్షపాతం కలిగిన ప్రాంతాలు ఎడారులుగా మారుతాయన్న విషయం మనకు తెలిసిందే. అందుకే అక్కడ పచ్చదనం ఉండదు. కనుచూపు మేర ఇసుక, అక్కడక్కడ ఎడారి మొక్కలు మాత్రమే కనిపిస్తాయి. కానీ అక్కడ నివాసం ఉండటానికి కానీ పంటను పండించడానికి కానీ అస్సలు కుదరదు. ఎందుకంటే ఎడారి నేల నిర్మాణాలకు కానీ పంటలు పండించడానికి కానీ పనికిరాదు. అయితే ఎడారులు కూడా పంటలు వేసుకోవటానికి వీలైనంతగా పచ్చగా మారిపోతే ఎలా ఉంటుంది? ఆ ఆలోచనే అందంగా, అద్భుతంగా ఉంది కదా. అయితే అలాంటి అద్భుతమే ఒకటి మన దేశంలో జరగబోతోంది. అంటే మన దేశంలోని ఎడారి ఒకటి పచ్చగా మారిపోబోతోంది. ఈ శతాబ్దం చివరి నాటికి అది మనుషులు నివసించేంత వీలుగా, పంటలు పండించుకునేంత పచ్చగా మారిపోతుందట. అసలు ఏంటా ఎడారి, ఎందుకలా మారుతుంది? ఈ వీడియోలో అన్ని వివరాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది భారత్ లో అతి వేడిగా ఉండే థార్ ఎడారి గురించి. కనుచూపు మేర ఇసుకతో నిండిపోయి బగబగమండే వేడితో ఉండే ఈ థార్ ఎడారి రూపురేఖలు ఇప్పుడు మారబోతున్నాయి. థార్ ఎడారి పాకిస్తాన్ లోని సింధ్ ప్రావిన్స్ తో పాటు రాజస్థాన్, పంజాబ్ లో కూడా విస్తరించి ఉంది. 2 లక్షల కిలోమీటర్ల మేర విస్తీర్ణం కలిగిన థార్ ఎడారి ప్రపంచంలోనే 20వ అతిపెద్ద ఎడారి. ఓవైపు సింధు నది, మరోవైపు గంగా మైదానం మధ్య విస్తరించిన థార్ ప్రాంతంలో సరస్వతీ నది ప్రవహించిందని చరిత్రకారులు అంటుంటారు. పురాణ ఇతిహాసాల్లో ప్రస్తావన కలిగిన సరస్వతీ నది థార్ ఎడారి మీదుగా ప్రవహించి గుజరాత్లోని రన్ ఆఫ్ కచ్ వద్ద సముద్రంలో కలిసేదని చెబుతారు. ఆ మేరకు పరిశోధనలు కూడా జరిగాయి. థార్ ఎడారిలో వాతావరణం భిన్నంగా ఉంటుంది. అంటే పగటిపూట మండే వేడి, రాత్రి విపరీతమైన చలి ఉంటాయి. ఈ ఎడారిలో విభిన్న జంతుజాతులు, ఎడారి చెట్లు ఉంటాయి. ప్రస్తుతం ఉష్ణోగ్రతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎడారుల విస్తీర్ణం ప్రతి ఏటా పెరుగుతూ పోతోంది. 2050 నాటికి సహారా ఎడారి 6000 చదరపు కిలోమీటర్ల మేర పెరుగుతుందని అంచనా. గతం సంగతి ఎలా ఉన్నా భవిష్యత్తు మాత్రం పచ్చగా ఉండబోతోంది. ఎందుకంటే థార్ ఎడారి మిగతా ఎడారులకు విరుద్ధంగా పచ్చదనం దిశగా అడుగులు వేస్తోంది. ఈ మధ్యనే ఎర్త్స్ ఫ్యూచర్ జర్నల్లో ఓ ఇంట్రెస్టింగ్ రిపోర్ట్ వెలుగులోకి వచ్చింది. థార్ ఎడారి పరిసర ప్రాంతాల్లోని వాతావరణాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు కీలక అంశాలను గుర్తించారు. భారత్, పాకిస్తాన్కి వాయువ్య దిశలో ఉన్న ప్రాంతాల్లో వర్షపాతం పెరుగుతోంది. 1901-2015 మధ్య కాలంలో ఇది 10 నుంచి 50% మేర పెరిగినట్లు గుర్తించారు. ఈ ప్రాంతాల్లో గ్రీన్ హౌస్ గ్యాసుల ప్రభావం తక్కువగానే ఉంటుంది. అందుకే థార్ ఎడారి పరిసరాల్లో వర్షపాతం 50 నుంచి 200% వరకు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు సైంటిస్టులు. కర్బన ఉద్గారాల విడుదల మితంగా ఉండటం వల్ల ఈ ఎడారిలో వర్షపాతం 50 నుంచి 200% మేర పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. దీనంతటికీ కారణం భారతదేశానికి విస్తారంగా వర్షపాతాన్ని మోసుకొచ్చే రుతుపవనాలు తూర్పు వైపుగా దిశ మార్చుకోవటమే. ఈ కారణంగానే దేశంలోని పశ్చిమ వాయువ్య ప్రాంతాల్లో వర్షపాతం పెరిగిందని లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. చారిత్రకంగా రుతుపవనాల కారణంగా కురిసే వర్షాలతోనే సింధు లోయ నాగరికత విస్తరించిందని చరిత్రకారులతో పాటు విజ్ఞాన శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. రుతుపవనాలు తూర్పు వైపుగా పయనిస్తుండటం వల్ల పడమర, వాయువ్య ప్రాంతాల్లో వర్షపాతం గతంలో తక్కువగా ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో రుతుపవనాల దిశ పడమర వైపుగా మళ్లుతోంది. ఫలితంగానే వాయువ్య ప్రాంతాల్లో వర్షపాతం నమోదవుతోంది. ఈ మార్పులతోనే థార్ ఎడారి కూడా పచ్చదనంతో నిండిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కాలంలో భారీ వర్షాలు కురిస్తే దాన్ని టెక్నికల్ గా సమ్మర్ మాన్సూన్ అని పిలుస్తారు. థార్ ఎడారి పచ్చగా మారిపోవటంలో ఇదే కీలకం కాబోతుంది. రుతుపవనాలు సాధారణంగా భారతదేశంలో దీపకల్ప ప్రాంతంతో పాటు తూర్పు, ఈశాన్య రాష్ట్రాలకు ఎక్కువ మొత్తంలో వర్షపాతాన్ని మోసుకొస్తాయి. పశ్చిమ, వాయువ్య రాష్ట్రాల్లో రుతుపవనాల ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే రాజస్థాన్, హర్యానా, పంజాబ్, ఢిల్లీ ప్రాంతాల్లో వర్షపాతం మిగతా ప్రాంతాల కంటే చాలా తక్కువగా ఉంటుంది. కానీ 2024లో దేశంలోని మిగతా ప్రాంతాల కంటే ఈ ప్రాంతాల్లోనే అధిక వర్షపాతం నమోదైంది. హిందూ మహాసముద్రంలోని రెయిన్ బ్యాండ్ కాలానికి తగ్గట్టుగా మార్పు చెందుతోంది. అలాగే భూమధ్యరేఖకు దక్షిణాన శీతాకాలంలో ఉండే ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ వేసవిలో భారత భూభాగం దిశగా విస్తరించడం వల్ల రుతుపవనాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. హిందూ మహాసముద్రంలోని వార్మ్ వాటర్ పూల్ వాతావరణ మార్పుల కారణంగా పశ్చిమ దిశగా కదలటం వల్ల భారత్లోని పశ్చిమ, వాయువ్య ప్రాంతాలకు అధిక వర్షపాతాన్ని రుతుపవనాలు తీసుకొస్తున్నాయని అంచనా వేస్తున్నారు. పశ్చిమ దిశగా రుతుపవనాలు విస్తరించడం వల్ల ఈశాన్య ప్రాంతాల్లో 10% వర్షపాతం తగ్గిందని, వాయువ్య ప్రాంతాల్లో 25% పెరిగిందని గుర్తించారు. ఇవి ఇలాగే కొనసాగితే కొన్నాళ్లలో థార్ ఎడారి పచ్చగా మారడం ఖాయమని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.
దాదాపు 50 ఏళ్ల డేటాని కలెక్ట్ చేసిన తర్వాతే ఈ నిర్ధారణకు వచ్చారు. ఋతుపవనాల్లో మార్పులతో థార్ పచ్చగా మారటం శుభపరిణామంగా చెబుతున్నారు. థార్ ఎడారి పచ్చగా మారిపోతే అది దేశ ఆర్థిక, సామాజిక మార్పులకు కూడా కారణమవుతుంది అనేది శాస్త్రవేత్తల అంచనా. ఎడారి ప్రాంతాల్లోనూ వర్షాలు కురిస్తే అక్కడ పంటలు పండించేందుకు అవకాశం ఉంటుంది. దీనివల్ల ఆహార కొరత తీరుతుంది. దేశానికి ఆహార భద్రతకు భరోసా లభిస్తుంది. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా ఆహారం లభిస్తుంది. ఇదిలా ఉంటే అదే సమయంలో కొత్త ప్రమాదాలు కూడా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. వ్యవసాయం ఎక్కువగా చేస్తే ఆహార భద్రత ఉంటుంది. అయితే దీనికి వాతావరణం కూడా సహకరించాలి. భవిష్యత్తులో వాతావరణంలో విపరీతమైన మార్పులు వస్తాయని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. దీనివల్ల వరదలు ముంచెత్తితే మౌలిక సదుపాయాలు దెబ్బతినే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అలాగే పెరుగుతున్న వృక్షజాలం కారణంగా స్థానిక జీవ వైవిధ్యానికి ముప్పు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎడారి వాతావరణానికి అలవాటు పడిన జీవుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని చెబుతున్నారు. ఏది ఏమైనా ఎడారులు పచ్చగా మారబోవడం అనేది మాత్రం భూభౌగోళిక మార్పుల్లో అతి పెద్ద మార్పు. దీన్ని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉండాల్సిందే. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.